అరుదైన సార్కోమా క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సీనియర్ రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ అభిలాష్ గవర్రాజు తెలిపారు. కండరాలు, ఎముకలు, కొవ్వు వంటి బంధన కణజాలాల్లో వచ్చే ఈ క్యాన్సర్కు శస్త్రచికిత్సతో పాటు అవసరాన్ని బట్టి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సార్కోమాకు 50కి పైగా ఉపరకాలు ఉన్నందున ప్రత్యేక నైపుణ్యం కలిగిన కేంద్రాల్లో చికిత్స పొందడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని సూచించారు. జన్యుపరమైన వ్యాధులు, గతంలో పొందిన రేడియేషన్ చికిత్స, దీర్ఘకాలిక లింఫెడిమా వంటి అంశాలు ప్రమాదకారకంగా ఉన్నప్పటికీ ఆధునిక ఇమేజింగ్ పరీక్షలు, బయాప్సీ ద్వారా వ్యాధిని ఖచ్చితంగా నిర్ధారించి రోగి పరిస్థితికి అనుగుణంగా చికిత్స అందిస్తున్నామని డాక్టర్ అభిలాష్ గవర్రాజు తెలిపారు. నమస్తే అండి, ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ అభిలాష్ గవర్రాజు. నేను ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అరిలోవలో పనిచేస్తున్నాను. జూలై నెలలో సార్కోమా అనే ఒక చాలా రేర్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి మనం మాట్లాడుతామండి. సో మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. మెదడు, తల, నోటి భాగం, ఆడవాళ్ళల్లో రొమ్ము భాగం, గర్భాశయ భాగం, వీటన్నిటిలోని క్యాన్సర్స్ వస్తాయి. మనం రెగ్యులర్గా వైద్యాలు అవి చేస్తూ ఉంటాం. బట్ సార్కోమా అనే ఒక క్యాన్సర్ మన శరీరంలో ఉండే ఎముకల్లో కానీ, కండరాల్లో కానీ, నరాల్లో కానీ, రక్తనాళాల్లో కానీ, కొవ్వు ఫ్యాట్లో కూడా కొన్ని క్యాన్సర్లు వస్తాయండి. ఈ సార్కోమా అనేది చాలా రేర్గా వస్తూ ఉంటాయి. ప్రపంచంలో కూడా ఓన్లీ 5 నుంచి 10% క్యాన్సర్సే సార్కోమాస్లోని ఉంటాయండి. బట్ సార్కోమా అనేది అదొక వేరే ప్రపంచం. సార్కోమాస్లో కూడా చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి. కొన్ని చాలా మంచి రకమైన ఉంటాయి, కొన్ని చిన్నపిల్లల్లోని వస్తాయి, కొన్ని చాలా పెద్దవాళ్ళల్లోనే వస్తాయి. చాలా రకరకాలుగా ఇది దాని లక్షణాలు బయట పెడతాయండి. సో సార్కోమాస్ ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి మిగతా క్యాన్సర్స్ కన్నా. అండ్ చాలా రేర్ క్యాన్సర్స్ కాబట్టి, అవి ఫ్రీక్వెంట్లీ మనం చూడం కాబట్టి వాటి ట్రీట్మెంట్ ఇంకా కరెక్ట్గా చేయడం, వాటిని కరెక్ట్గా గుర్తించడం అనేది చాలా ముఖ్యం. సో సార్కోమాస్లో కూడా ప్రధానంగా కీమోథెరపీ, సర్జరీ, రేడియేషన్, ప్రధానంగా ఈ 3 విభాగాలు ఇన్వాల్వ్ అయ్యి ట్యూమర్ బోర్డ్స్ అంటామండి. అంటే మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డ్, అంటే అన్ని స్పెషాలిటీ డాక్టర్లు కూర్చుని ఒకలే నిర్ణయం తీసుకోకుండా అందరం కలిపి ఒక నిర్ణయానికి వస్తూ ఉంటాం. గత 2.5 సంవత్సరాలుగా మా దగ్గర అట్లీస్ట్ ఒక డజన్ నుంచి ఒక 20-25 సార్కోమాస్ మేము ట్రీట్ చేసాం మా దగ్గర. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మేము ట్రీట్ చేసాము. సార్కోమాస్లో కొన్ని అగ్రెసివ్ టైప్ ఆఫ్ సార్కోమాస్, అంటే మనం ట్రీట్మెంట్ చేసినా కూడా వాటి రిజల్ట్స్ కొంతవరకే మనం ఫలితం ఇవ్వగలుగుతాము. బట్ కొన్ని సార్కోమాస్లోని చాలా బెనిఫిట్ పొంది పేషెంట్స్ సంవత్సరాల వరకు ట్రీట్మెంట్ వల్ల బెనిఫిట్ అవుతారు. సో జూలై నెలలో ఈ రేర్ సార్కోమాస్ గురించి కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వీటి గురించి మాట్లాడడం అనేది జరిగింది. ఎవరికైనా శరీరంలో ఎముక దగ్గర కానీ, నరాల దగ్గర, రక్తనాళాల దగ్గర కొవ్వు ఉన్న చోట్ల ఎక్కడైనా గడ్డల్లాగా, కాయల్లాగా ఏమన్నా నొప్పి లేకుండా కొంత సమయం నుంచి ఉన్నాయి అని ఉంటే ఒకసారి వచ్చి ఖచ్చితంగా స్పెషలిస్ట్ దగ్గర చెక్ చేయించుకోండి. బయాప్సీ, కావాల్సిన టెస్ట్ అన్నీ కూడా ఇక్కడ అవుతాయి. అండ్ మన గవర్నమెంట్ స్కీమ్స్లో ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, మిగతా గవర్నమెంట్ స్కీమ్స్, ఈఎస్ఐ, ఈసీహెచ్ఎస్ వాటిల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ అయితే పేషెంట్స్ అందరికీ అవుతుంది. థ్యాంక్ యూ.